తరగతి నుంచి వచ్చాము. ఈరోజు మేము పరమానందయ్య శిష్యులు మీద ఒక నాటకం ప్రదర్శించబోతున్నాము. పరమానందయ్యగా దుర్గా, పరమానందయ్య గారి భార్యగా లక్ష్మీ గాయత్రి. నమస్కారం. మిగతా 7 శిష్యులుగా నందచరణ్, కార్తిక్, ప్రవీణ్, లోకేష్, సాయి ప్రణీత్, హేమత్, అవినాష్, అనీష్. సీన్ 1. ఒకరోజు గంధర్వరాజ్ కుమార్తె అయిన చిత్రలేఖ తన చెలికత్తెలతో భూలోక విహారం చేస్తూ ఒక కొలనులో జలకాలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అరుణకేశి మహాముని శిష్యులు అటుగా వెళ్ళటం గమనించి వారు తమను గమనించాలనుకుంటూ అపోహతో స్త్రీలు జలక్రీడలో ఉండగా అటుగా రాకూడదన్న కనీస జ్ఞానం కూడా జ్ఞానం లేని మీరు జ్ఞానశూన్యులుగా బుద్ధిహీనులుగా జీవించండి అని ఘోరంగా ఆ ముని కుమారులను శపించింది. శాప వృత్తాంతం విన్న అరుణకేశి మహాముని శిష్యులను ఓదార్చి సౌగంధకపురంలో ఉన్న మహా పండితుడు అయిన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని జాగ్రత్తగా గడుపుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా శాపగ్రస్తులైన మునికుమారులు అశ్విని, భరణి, పని, గణపతి, నంది, భృంగి, భైరవుడు అనే పేర్లతో పరమానందయ్య గారి శిష్యులుగా మారారు. గురువుగారు, మమ్మల్ని బుద్ధిహీనులు అని అందరూ హేళన చేస్తున్నారు. మీరే మాకు విద్యా బుద్ధులను ప్రసాదించాలి. అలాగే నేర్పిస్తాను, లేవండిరా. అరే భరణి, గురువు గారు ఒప్పుకున్నారా? అంటే ఈ రోజు నుంచి మనము గురువుగారు శిష్యులు అయిపోయినట్లే కదా. అన్నమాటేంద్రా, ఉన్నమాటేరా. అయితే గురువుగారు చాలా సేపటి నుంచి నిల్చొని ఉన్నారు కదరా, పదండి లోపలికి తీసుకువెళ్దాం. అరే ఏం చేస్తున్నారు? వదలండి, అరే నన్ను వదలండి. ఆనందం ఆనందం. ఒరే ఒరే, మీ అసాధ్యం పూల ఎవర్రా మీరు? ఎందుకు అలా మోసుకుని వెళ్తున్నారు చెప్పండి. గురుపత్ని గారా, నమస్కారం పెట్టండి. నమస్కారం గురుపత్ని గారు. అరే అరే నా నడుము విరుక్కుంటారా మీరందరూ కలిసి? అయ్యోయ్యో, ఎంత పని చేశారో బడుతారా? కొంచెమైనా బుద్ధుందా లేదా? మీరంతా కలిసి చంపేస్తున్నారు కదరా. వదిలేలేరా ఆనందం, త్వరగా నేర్చుకుంటారులే. అలా పరమానందయ్య వాళ్ళు తెలివి తక్కువ పనులకు విసుగు చెందకుండా రోజు ఓర్పుతో వాళ్ళ శిష్యులకు జ్ఞానబోధాన్ని చేస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాక ఒకరోజు, ఒరే మనం గురుగారి దగ్గర చేరి సుమారుగా 1 సంవత్సరం అయింది కదా. గురుగారికి ఏదైనా గురు దక్షిణంగా ఇద్దామా? గురుగారికి ఏదైనా బహుమతి ఇద్దాంరా. అరే గురుగారికి ఒక చేతికర్ర కొనిద్దామా? అరే నీకు రోజు రోజుకి మతిమరు పెట్టుకోతుందిరా. గురుగారికి ఇటువలే చేతికర్ర ఉంది కదరా. అయితే ఒక మంచి శాల్వా కొనిద్దాం. అరే రాజుగారు ఇచ్చిన పట్టు శాల్వాలు ఎనుపు పెట్టెలో మూలుగుతున్నాయి. అయితే ఆలోచించండి రా. ఒరే మీరందరు బుద్ధి లేని వాళ్ళరా, నేను చెప్తా వినండి. గురువుగారు పురాణాలు చెప్పడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్తారు కదా. గుర్రం ఎడ్ల బండి మీద వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది. ఒక గుర్రం కొనిద్దాం. సరేరా. అవునరా, గుర్రం ఎక్కడ దొరుకుతుంది? అంగడిలో దొరుకుతుందా? అరే గుర్రం అంగడిలో దొరకదురా, దొరుకుతుంది.
అప్పుడు శిష్యులు గుర్రం కొనడానికి బయలుదేరుతారు. అయ్యా అబ్బా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఏ అశ్విని, నీకు అండాలు లాగించడం తెలుసు కానీ నడవడం చేత కాదురా. ఇంకా 4 కోసల దూరం. అక్కడ చూడండి రా. అక్కడ గుర్రము వాటి యజమాని ఉన్నారు. అమ్ముతారేమో అడుగుదాం. పదండి. అరే ఆగండి రా. అక్కడ చూడండి, గుర్రం పక్కన గుర్రం గుడ్లు ఉన్నాయి. పదండి రా, వెళ్ళి తీసుకుందాం. ఏమేమి స్వామి గారు మీరు అందరు ఇటు వచ్చారు? గురుగారికి గురు దక్షిణగా మేము ఒక గుర్రాన్ని కొనిద్దాము అని అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన గుర్రం కంటే గుర్రం గుడ్డు చౌకగా ఉండడంతో మేము గుర్రం గుడ్డు తీసుకుందాం అనుకుంటున్నాం. మమ్మల్ని చూసి వెర్రి వాళ్ళు అని ఎక్కువ ధరకి నువ్వు చెప్పకు. సరైన ధర చెప్పు, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఓహో, ఈ గుమ్మడి పండును పట్టుకొని స్వాములు గుడ్డు అనుకుంటున్నారా? వీళ్ళని భలేగా బోల్దా కొట్టచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మమ్మల్ని ఎలా మోసం చేయాలని? మమ్మల్ని నువ్వు మోసం చేయలేవు. ధర ఎంతో చెప్పు. మీరెంత బుద్ధిమంతులో నాకు ఇప్పుడే తెలిసింది. నేను చెప్పేది కూడా నేను మర్చిపోయా. ముందు ధర ఎంతో చెప్పు. 20 వరహాలు. మీకు నచ్చిన గుడ్డు తీసుకెళ్ళండి. మంచి అందమైన గుడ్డు కండి. ఇంకొంచెం జాగ్రత్త తీసుకెళ్ళండి. కింద పడ్డదనుకో నాకు సంబంధం లేదు. అరే, గుర్రం కొందామంటే గుడ్డు దొరికింది. కానీ అప్పుడు అది ఎప్పుడు పొడుగుతుంది? గుర్రం పిల్ల ఎప్పుడు బయటకు వస్తుంది? అరే, నీకు ఎప్పుడు చూసినా అనుమానాలే. దాని మీద ఒక రోజు ఒకరు కూర్చుంటే పిల్ల పొదిగి బయటకు వస్తుందిరా. అశ్విని, ఈరోజు నీ వంతు. ఆ విధంగా మన పరమానందయ్య గారి శిష్యులు ఒక రోజు తర్వాత ఒకరు గుర్రపు గుడ్డు పైన కూర్చొని పొదుగుతారు. అరే అశ్విని, గణపతి, అక్కడ మీరు అందరూ ఏం చేస్తున్నారా? ఏం లేదు గురుగారు, గుర్రం గుడ్డు పొదుగుతున్నాను. గుర్రం గుడ్డు అని ఎవరు చెప్పారా మీతోటి? మేము మీకోసం గురు దక్షిణంగా గుర్రం ఇద్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక గుర్రం గుడ్డు దొరికింది. గుడ్డు దొరికింది కొని మీకు పొదిగి గుర్రం బహుమతిగా ఇద్దాం అనుకున్నాం. అరే, మీరు మరీ ఇంత వెర్రి వాళ్ళైతే ఎలా కుదురుతుందిరా? అది గుర్రం గుడ్డు కాదురా, మనం డైలీ కూరలో వాడేది. మనం కూరలో వేసుకుని తినేది గుమ్మడికాయరా. అది భగవంతుడా, నువ్వే వీళ్ళకి దారి చూపాలి. ఒకరోజు పరమానందయ్య పురాణాలు చెప్పడానికి రాజమందిరంకి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చి తన దిండుని సరి చేసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అమ్మా, అయ్యో, రాజమందిరం వెళ్ళి వచ్చేసరికి ఒళ్ళంతా పులిసిపోయింది. అరే అశ్విని, గణపతి, ఇటు రండిరా. అరే, గురుగారు పిలుస్తున్నారు పదా. ఏంటి గురుగారు? నేను రాజమందిరం వరకు వెళ్ళి వచ్చేసరికి ఒళ్ళంతా పులిసిపోయింది. కాళ్ళు పట్టండిరా కొంచెం. సరే గురుగారు. అరే, ఈ కాలు నాదిరా. ఇది నాదిరా. నేను ముందు వచ్చా, ఇది నాదిరా. ఈ కాలు కంటే ఆ కాలే బాగుంది. నా కాలే బాగుంది. చూసావా, నా కాలు చూడు ఎంత బాగుందో, నీ చూడు ఎట్లుందో. నా కాలే కొడతావా? నా కాలు వజ్రం కాదురా. కారు బంగారం కాదురా. నీది బంగారం కాదురా, ఇత్తడి కాదురా. నీది వజ్రం కాదురా, ఇనుము కాదురా. నీది చూడరా, నీ కాల్ని నరికేస్తా చూడు. నీ కాల్ని పచ్చడి చేస్తా చూడరా.
ఈ గొడ్డలు చూడు ఎంత పొదునగా ఉందో, ఈ కర్ర చూడు ఎంత లావు ఉందో. గొడ్డలతో కాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికేస్తా చూడరా. ఈ కర్రతో నీ కాళ్ళను పచ్చడి చేస్తారా? పచ్చడి చేయరా చూసా, నువ్వు నరకరా చూసా. పచ్చడి చేయరా, నువ్వు నరకరా. పచ్చడి చేయరా, నరుగురా. పచ్చడి చేయరా, నరుగురా. అరే అరే మీరందరూ ఏం చేస్తున్నారు రా? మీ కాళ్ళనే చెప్పారా? నా కాళ్ళు రా. గురుగారు మీరే చెప్పండి, ఆడి కాళ్ళ కంటే నా కాలే బాగుంది కదా. నా కాలే బాగుంది కదా గురుగారు. నా కాలే బాగుంది కదా. నా కాలే బాగుంది కదా గురుగారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అర్థం కావట్లేదారా? మీ కాళ్ళు కాదురా, నా కాళ్ళు. గురుగారు నా కాలే బాగుందని చెప్పండి. నా కాలే బాగుందని చెప్పండి. నా కాలే బాగుందని చెప్పండి. నా కాలే బాగుందని చెప్పండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదారా? అది నా కాళ్ళురా, మీ కాళ్ళు కాదు. అరే అశ్విని, అశ్విని పని తొందరగా ఇటు రండిరా. అరే గురుగారు పిలుస్తున్నారు, వెళ్దాం పదండి వెళ్దాం. పదండ్రా. అరే మీరేంటో నన్ను పట్టుకుంటున్నారు? వాళ్ళంతా పట్టుకోవాల్సి. అవి వాళ్ళ కాళ్ళు గురుగారు, వాళ్ళ ఇష్టం అవి. అరే మీకు కూడా అర్థం కావట్లేదు అని చెప్తుంటే అవి వాళ్ళ కాళ్ళు కాదు, అవి వాళ్ళ కాళ్ళు గురుగారు. ఆనందం ఆనందం. ఒరే ఒరే ఏం చేస్తున్నారు మీరు ఆయనని? రోజు రోజుకి బుద్ధి ఇంత పల్లెకపోతాం. ఈరోజు మీకు భోజనం లేదు, ఏం లేదు. ఫోన్ ఇక్కడి నుంచి వదిలేలేవా ఆనందం, తొందరగా నేర్చుకుంటారులే. మీ ఇష్టం, మీ కర్మ. ఇంకా సీన్ 3. గురువు గారు పక్క ఊరికి పురాణాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు జరిగిన సన్నివేశం. అరే అశ్విని పని, ఏవైతే సామాన్లు కింద పడిపోతాయో అవి బండిలో వెయ్యండి మళ్ళీ. సరే గురుగారు, తీసుకుంటాను. సరే గురుగారు. అరే గుర్రం పేడేసింది, ఏం చేద్దాం? అరే గురుగారు, ఏది కింద పడితే అది తన మీదే వేసేయమన్నారు కదా. గురుగారి ఆజ్ఞ ఇది. పదండి వేసేద్దాం. వేసే అరే నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటిరా? గురుగారు మీరే చెప్పారు కదా ఏదైతే కింద పడ్డదో అది బండిలో వేయమని. అరే మరీ ఇంత అమాయకులారా మీరు? చెప్పింది కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం తెలియదా మీకు? అడుగుతా ఇట్లారా, నిజంగా మిమ్మల్ని భగవంతుడే కాపాడాలరా. మీకు దారి చూపాల్సింది ఆయన, ఇంకెవరో చూపలేదు. దీని వలన మనకు అర్థమైంది ఏమిటంటే ఏ పని చేయాలన్నా కూడా తెలివితో 1కి 2 సార్లు ఆలోచించి చేయవలసింది. నేను అనుకుంటున్నా అది మన స్కూల్లో కూడా ఎవరు పరమానందయ్య శిష్యుల్లాగా లేరు కదా. ధన్యవాదాలు.